అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం పదే పదే వింటున్న మాట నెగటివ్ ఎనర్జీ. అందరు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లనే ఇలా అవుతుంది, మనశ్శాంతి లేదు, ఈ సమస్యలు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఇలా అన్నిటికీ కూడా నెగిటివ్ ఎనర్జీ అనే దాని మీదే ఇలా అనుకుంటున్నాం కదా. అసలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది పోవాలంటే ఏం చేయాలి ఇంట్లో అనేది ప్రశ్న. ఇది మనం ఇక్కడే కాదు, మామూలుగా ఇంట్లో అనే కాదు, మనం ఒకటి గమనించం ఎప్పుడు కూడా. మనం ఎక్కడెక్కడికో బయటికి పోయి అనేక చోట్ల తిరిగి ఇంటికి రావటం జరుగుతుంది. మన ఇంటికి కూడా ఎవరెవరో వచ్చేవాళ్ళు వస్తారు. అంటే ఎవరెవరో అంటే ఎవరు వస్తారు? తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు, ఏదో పనుల కొద్దీ వస్తూ ఉంటారు. పూర్వము బయటనే కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చే అవకాశం ఉన్నింది. ఇప్పుడు అలా ఎవరికీ లేదు. అందుకని నెగటివిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనము దేవాలయాలకు కూడా, మనము పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకి ఎక్కడికైనా మనం వెళ్ళాము అంటే ఒక్కొక్కసారి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి జరుగుతున్నప్పుడు జరిగేదానికంటే ముందు మహాసంప్రోక్షణ అనేటువంటిది చేస్తారు. ఎందుకు చేస్తున్నారు మహాసంప్రోక్షణ అంటే, కోటాను కోట్ల మంది ప్రజలు ఎప్పుడైతే దైవ సన్నిధికి వెళ్ళి, మనం ఎక్కడెక్కడి నుంచో పోతాం. మనం ఎందుకు పోతున్నాము? మనలో ఉండేటువంటి అపవిత్రత అనేది పోగొట్టుకొని భగవంతుడి సన్నిధిలోకి పోతే ఏదో ఒక పవిత్రత వస్తుంది, మనకు సంతోషము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది, మనము దర్శనం చేసుకుంటాము, దైవ దర్శనము, తద్వారా మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతోనే కదా వెళ్తున్నాం మనం గుళ్ళకు. అటువంటి సందర్భంలో ఇంతమంది పోతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంట్లో కార్యక్రమం లాగా ఒక మంచి ఇది చెయ్యాలి, ఒక బ్రహ్మోత్సవాలు చేయాలి అనుకున్నప్పుడు సంప్రోక్షణ అనేటువంటిది చేస్తారు దేవాలయానికి అంతా కూడా. అలాగే మరి మన ఇంటికి ఏం చేసుకుంటున్నట్టు? సహజంగా ఎప్పుడో పెళ్ళో పేరెంటము ఏదో జరిగింది అని అన్నప్పుడు ఇంటికి సున్నాలు వేసుకోవడము, లేకపోతే పెయింట్లు వేసుకోవడము, కొత్తగా ఇంట్లో పెళ్ళుంది అనేటువంటి భావనతో చేసిన ప్రతి శుభకార్యము చేసే ముందు పుణ్యాహవాచనం అనేటువంటిది చేస్తారు. ఎందుకు? ఎవరెవరో వస్తుంటారు, చేస్తుంటారు కాబట్టి శుద్ధి పుణ్యాహవాచనం అని అర్థం. అలా చేసుకుంటూ ఉంటాం. మరి రోజు చేయలేం కదా. మరి రోజు నెగటివిటీ అనేటువంటిది ఉండేదానివల్ల ఇంట్లో మనకు పనులు జరగకపోవటము, ఇంట్లో భార్యాభర్తలు చీటికి మాటికి పోట్లాడుకోవడము, ఆవు అంటే పోట్లాటలు, ఏదో ఎంత తిరిగినా ఆ పని కాకుండా పోవటము, పిల్లలకు మేలు జరగకుండా పోవటము, అనారోగ్య సూచనలు కనపడుతూ ఉండటము, నరదృష్టి అనేటువంటిది చాలా ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఎక్కువగా రావటానికి మనము బయటికి పోయి మనం అలాగే రావటం. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా చెప్పులు వదిలిపెట్టిపోయి మామూలుగా ఇంట్లో లోపలి పోయి కూర్చుంటున్నారు. ఎవరు బాత్రూంలోకి పోయి కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చోవటం లేదు చాలామంది. ఎవరు చేస్తున్నాము? ఎంతమంది చేస్తున్నాము? అది చిన్న పనే. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కనీసం లోపలి పోయి కాళ్ళు కడుక్కొని వచ్చి ఒక గుడ్డతో తుడుచుకొని వచ్చి కూర్చుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. పోగానే చెప్పులు వదులుతున్నాము, పోయి ఇంట్లో కూర్చుంటున్నాము, అంతే. మన పనులు మనం చేసుకుంటున్నాం. వాడు కాళ్ళు కడుక్కోవడం లేదు. ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవటం అనేటువంటిది చాలా అవసరం. మనం కరోనా సమయంలో మాత్రమే భయపెడితే కడుక్కుంటున్నారు తప్ప, కాళ్ళు చేతులు 20 నిమిషాలు కడుక్కోవాలంటే కడుక్కున్నారు, కానీ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయింది. అంటే మానవాళికి ఏది సులభమో, ఏది తొందరగా పని అయిపోతుంది, ఎట్లెట్లా తొందరగా దాటేద్దాము, ఎవరికి అంత శ్రద్ధ ఓపిక ఎవరికి లేదు, శ్రద్ధ ఓపిక లేదు. అలా ఉన్నటువంటి ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది అప్పుడే పోవాలి అంటే మరి ఎలా పోవాలి? ఎలా చేస్తే నెగటివిటీ అనేది పోతుంది? ఇవి పాటించాలి ముందు. ముఖ్యంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని కూర్చోవటం అనేటువంటిది ప్రతి వాళ్ళు చేయవలసినటువంటి పని.
ఇది చేస్తే మరి నెగిటివిటీ పోతుందా అంతా అంటే అట్లాగే కాదు. అలా కాదు నెగిటివిటీ పోతుంది అనేది కాదు. రోజు ఇండ్లు మామూలుగా కసువు తోసుకోవటం అనేటువంటిది సాఫ్ చేసుకోవటం అని అంటారు, లేదా కసువు చిమ్మటం అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క భాష. రోజు ఇల్లు ఊడ్చుకోవటము, తడిబట్ట పెట్టుకోవటము. ఆ తడిబట్ట పెడుతూ ఉన్నప్పుడు కనీసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే శనివారం అన్నా వారానికి ఒక్కసారి శనివారము ఒక నిమ్మకాయ రసం, కాస్త పసుపు, కాస్త పచ్చకర్పూరము దాంట్లో వేసి, వేప మండలు దొరుకుతాయి మామూలుగా, వేప చెట్లు చాలా ఉంటాయి. వేప మండలు తీసుకొని వచ్చి ఆ వేపాకు రసం నూరి కాస్త దాంట్లో పిండి వేసి ఆ నీళ్ళల్లో ఇల్లంతా శుభ్రం చేసినాం అనుకోండి. చేసిన తర్వాత శనివారం నాడు ఉదయాన్నే ఈ పని చేసుకుంటే అప్పుడు ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ అనేటువంటిది పోవడానికి మేలు జరుగుతుంది. ఇది వారానికి ఒక్కసారి, రోజు చేయనక్కర్లా, నెలలో 4 సార్లు ఆ ఇంట్లో సర్వసుఖాలు, సర్వవైభోగాలు, ఇంట్లో వాళ్లకు కూడా మేలు జరుగుతుంది. దేవాలయములోకి వెళ్ళంగానే మనకి ఎలా అయితే అగరబత్తీల వాసన, దేవాలయం యొక్క ప్రాంగణము యొక్క గొప్పతనము, ఆ స్థల ప్రభావము వలన మనము ఎంత బాగుంది కదా, దేవాలయానికి ఎప్పుడో వచ్చినాం కదా, మనము ఇన్నాళ్లకు పట్టింది మనం రావటానికి, ఎప్పుడో చూసినాము తిరుమల, ఇప్పుడు వచ్చినాము అని ఆ ప్రాంగణము పైకి కొండ మీదకి పోగానే కాటేజీలో తీసుకోగానే అలా కాస్త బ్యాగులన్నీ పక్కగా పెట్టేసి 2 నిమిషాలు కూర్చొని అబ్బా తిరుపతికి వచ్చినాము, ఇంక దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి ఆనందముతో ఎట్లయితే అనుకుంటామో ఆ ఇంట్లో కూడా అంతే పాజిటివిటీ వస్తుంది. అలాగే కూర్చోరాదు, మళ్ళీ కాళ్ళు కడుక్కొని వచ్చి అట్లాగే కూర్చుంటే దాని లాభం లేదు. తుడుచుకోవాలి, పొడి బట్టతో తుడుచుకొని కూర్చోవాలి. ఇది చిన్న పని, ఏమన్నా పెద్ద పనే, ఏమన్నా డబ్బులు ఖర్చు అయ్యేటువంటిదా, ఏమన్నా చేయకూడనటువంటి పనే, ఆ చేతగాని పనే కాదు కదా. మన ఇల్లు బాగుండాలి అంటే మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని ఏవేవో తిరుగుతాం. చెప్పులు వేసుకున్నాం కదా, ఏముంది అంటే అవును వేసుకున్నాం, వేసుకోలేదని కాదు. చెప్పులు వేసుకున్నా దుమ్ము ధూళి అనేది మన కాళ్ళ మీద పాదాల మీద పడి ఉంటుంది. అది ఎటువంటి దుమ్ము పడి ఉంటుంది మనకు తెలియదు. అందుకని అనేకవి ఆ దీంట్లో రోడ్లలో పోయి ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి దుమ్ము ధూళి ఎప్పుడైతే పడతాయో కాళ్ళు కడుక్కోవటం అనేది పాదాల నుండే వస్తుంది. మనం అందుకనే ఇంట్లో పెద్దవాళ్లకు పాదాలకి నమస్కారం చేసుకోం, మొహానికి నమస్కారం చేసుకోము. ప్రతివాడి పాదాలకు ఎందుకు మనం నమస్కారం చేసుకుంది అంటే ప్రతివాడి పాదము విష్ణు పాదముతో సమానమే. పెద్దలు అంటే విష్ణుపాదం అనేటువంటి భావనతో పెద్దలను గౌరవించటం అనేటువంటిది మనం పెట్టుకున్న నానుడి. ఇది ఎప్పుడైతే పాటిస్తామో ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండదు. ఇది చేసుకుంటే మేలు జరుగుతుంది తల్లి. ఖచ్చితంగా గురుగారు, ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే దాని యొక్క ప్రభావం అనేది కూడా మనం చాలా తగ్గించవచ్చు, అంతా మంచి జరుగుతుంది, హ్యాపీగా ఉండొచ్చు అంటారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.